నమస్తే. GB7 న్యూస్కి స్వాగతం. వైఎస్ఆర్ కడప జిల్లా సీఎం జగన్పై ఛార్జ్ షీట్. వైఎస్ఆర్ కడపలో శుక్రవారం నాడు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి సీఎం జగన్పై ఛార్జ్ షీట్ విడుదల చేసినట్లు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరలు, పన్నులు బాధుడితో ఒక్కొక్క కుటుంబంపై దాదాపు 10 లక్షల రూపాయలు భారం వేశారని, రాష్ట్ర ప్రజలకు జగన్ ఎంతో అన్యాయం చేశారని, అందువలన జగన్ చేసిన తప్పులపై తాము ఛార్జిషీట్ విడుదల చేస్తున్నామని తెలిపారు. 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 75,000 కోట్ల భారం మోపినందుకు, కరెంటు కోతలు పెట్టినందుకు ఛార్జ్షీట్ రిలీజ్ చేస్తూ ఉన్నాం. ఇసుక ధరలు 4 రెట్లు పెంచి భవన నిర్మాణ కార్మికులు 40 లక్షల మందికి ఉపాధి లేకుండా దెబ్బతీశాడు. అన్నా క్యాంటీన్లను మూసివేసి పేదవాడికి అన్నం లేకుండా చేసినందుకు ఛార్జ్షీట్ రిలీజ్ చేస్తున్నాం. పండుగ కానుకలు, నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, చంద్రన్న బీమా లాంటి 100 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నింటినీ రద్దు చేసినందుకు మేము ఛార్జ్షీట్ రిలీజ్ చేస్తూ ఉన్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సప్లాన్ నిధులు 1,00,000 కోట్లు దారి మళ్లించి సప్లాన్లో 1 రూపాయి కూడా నిధులు కేటాయించకుండా వాళ్ళ అభివృద్ధికి అడ్డం పడినందుకు ఛార్జ్షీట్ రిలీజ్ చేస్తూ ఉన్నాం ఆయన మీద.